ఇక వలసలపై కొన్నాళ్లు మౌనంగా ఉన్న టీఆర్ఎస్ మళ్లీ స్వాగతాలకు సిద్ధం చేస్తోంది. నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్ టీఆర్ఎస్ కారెక్కనున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి, పెద్ద సంఖ్యలో జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్లు కారెక్కేందుకు ఉబలాట పడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, మళ్లీ వలసలకు తెర తీయడం వెనుక మతలబు ఏంటి? సిద్ధు, ఖచ్చితంగా కేసీఆర్ గత కొంతకాలంగా వలసలకు సంబంధించి కొంత బ్రేక్ వేసినట్టుగా కనిపించింది. అయితే ఒక్కసారిగా ఈ రోజు బాలు నాయక్ ని చేర్చుకోవడం ఒక గట్టి సిగ్నల్ అయితే ఇస్తున్నారు. మరొకసారి మా పార్టీలోకి చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారన్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది. బాలు నాయక్ జెడ్పీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేయడం కొంత బలహీనంగా ఉంది. నల్గొండ లాంటి జిల్లాల్లో టీఆర్ఎస్ కి ఇంకొంత బలం కావాలంటే ఇలాంటి నేతలు అవసరమని భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు బాలు నాయక్ చేరిక మొత్తానికి జిల్లాలో కొంత రాజకీయాలను మార్చుతుంది. ముఖ్యంగా త్వరలో జరిగే పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. విజయం కొరకు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం కొరకు ఆయన చేర్చుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ సమక్షంలోనే తెలంగాణ భవన్ లో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా మన పార్టీ వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. మరోవైపు కాంగ్రెస్ తో పాటు బీజేపీ, టీడీపీకి సంబంధించిన నేతలను కూడా టీఆర్ఎస్ లోకి ఆహ్వానించాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఒకరు కూడా త్వరలోనే టీఆర్ఎస్ లోకి రాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆయన రాకకు సంబంధించి గత కొంతకాలంగా పూర్తి రహస్యంగా కొంత చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా కొలుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయన కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరొక ముఖ్య నేత, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ కి సంబంధించిన నేత కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ వాళ్ళతో టచ్ లో ఉన్నారు. ఆయన కూడా త్వరలోనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆ నేతను చేర్చుకోవాలని మంత్రి ఇటీవల మా కేబినెట్ లోకి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మరొక 2-3 వారాల్లో మొత్తం వలసలకు సంబంధించిన మొత్తం అంశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సిద్ధు. ఓకే నరసింహారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.